హక్కుల కోసం పోరాడితే అణిచివేస్తారు, అన్యాయంపై నిలదీస్తే చంపడానికి కూడా వెనకాడరు, ప్రభుత్వానికి ఎదురు తిరిగితే కనిపించకుండా చేసేస్తారు. బలూచిస్తాన్లో దశాబ్దాలుగా అనధికారికంగా పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలు ఇవే. ఇప్పుడు ఈ అణిచివేతలనే అధికారికంగా చేయాలనుకుంటుంది పాకిస్తాన్. అందుకు ఒక చట్టాన్ని సైతం తెరపైకి తెచ్చింది. నిజమేంటంటే ఆ చట్టమే పాక్ పాలిట యమపాసంగాను మారబోతోంది. ఇందుకు బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటాన్ని అణచివేసేందుకు షరీఫ్ సర్కార్ తెచ్చిన చట్టం ఏంటి? బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటాన్ని ఈ చట్టం ఎలాంటి మలుపు తిప్పబోతోంది? ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. ఇక్కడ ఆందోళనకారుల చేతుల్లో కనిపిస్తున్న ఫోటోల్లోని అందరూ చాలా ఏళ్లుగా కనిపించకుండా పోయిన వాళ్ళే. ఇది ఏదో ఒక రోజులో జరిగింది కాదు, అక్షరాల 6 దశాబ్దాలుగా జరుగుతూ వచ్చిన పాకిస్తాన్ ఆకృత్యం. ఎప్పటి వరకు అలా కనిపించకుండా పోయిన వారి సంఖ్య 7,000 మందికి పైమాటే. వారంతా ఎక్కడున్నారో, అసలు ఉన్నారో లేదో కూడా వాళ్ళ కుటుంబాలకు తెలియదు. ఏదో ఒకరోజు తమ వాళ్ళు తమ ఇళ్లకు రాకపోతారా అన్న ఆశతోనే ఆందోళనలు చేస్తున్నారు. 2023లో తమ వాళ్లను తమకివ్వాలని చేసిన ర్యాలీ పాక్ అరాచకాల్ని ప్రపంచం ముందు పెట్టింది. కానీ ఈ విషయంలో ఆ దేశ అప్పటి ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ కనిపించకుండా పోయిన వారి సంఖ్య మహా అయితే 50 మంది ఉంటారని ప్రకటించారు. ఇదంతా అనధికారికంగా జరిగింది. అదే అధికారికంగా జరిగితే స్వాతంత్రం కోసం పోరాడుతున్న వారిని అధికారికంగా నిర్బంధించి కనిపించకుండా చేసే చట్టం చేస్తే, ఎస్, పాకిస్తాన్ ఇప్పుడు అదే చేస్తోంది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం 2025 బలూచిస్తాన్ ఉద్యమకారులను అణిచివేసేందుకు షరీఫ్ సర్కార్ తెరపైకి తెచ్చిన సవరణ చట్టం ఇది. ఈ చట్టం ద్వారా ఎటువంటి ఆధారాలు లేకుండానే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం సైన్యానికి, నిఘా సంస్థలకు ఉంటుంది. బలూచ్ ప్రజలను లక్ష్యంగా చేసుకునే ఈ చట్టాన్ని రూపొందించారు. అనుమానం ఉంటే చాలు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. కోర్టు అనుమతి లేకుండానే 90 రోజుల వరకు నిర్బంధించవచ్చు. పోలీసులు, నిఘా సంస్థలు కలిసి జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా ఏర్పడి సోదాలు చేయొచ్చు. కేవలం అనుమానం ఆధారంగా అరెస్టులు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. పాక్ సైన్యం, వేర్పాటువాద ఉద్యమకారుల దాడులు ఇటీవల తీవ్రమయ్యాయి. ఈ చట్టం వల్ల ప్రజలకు న్యాయపరమైన రక్షణ ఉండదని, గతంలో రహస్యంగా జరిగే పనులను ఇప్పుడు చట్టబద్ధం చేశారని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇది పాకిస్తాన్ రాజ్యాంగానికి, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని హెచ్చరిస్తున్నారు. స్థానిక మానవ హక్కుల సంఘం HRCPతో పాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ICCPR వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. నిజానికి బలూచిస్తాన్లో చాలా కుటుంబాలు తమ వారి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావడంతో బలూచ్ ప్రజలు మరింత భయపడుతున్నారు. నూతన చట్టంపై బలోచ్ యక్తేజీ కమిటీ స్పందించింది. ఈ చట్టంలోని నిబంధనలు వ్యక్తిగత స్వేచ్ఛను, ఏకపక్ష నిర్బంధం నుండి రక్షణను ఉల్లంఘిస్తాయని BYC పేర్కొంది. ఈ చట్టం ప్రజల స్వేచ్ఛను హరిస్తుందని, ఈ చట్టం ద్వారా కలిగే పరిణామాలను నాజీ జర్మనీ, ఆధునిక చైనాలోని అంతర్గత నిర్బంధ శిబిరాలతో సరిపోల్చారు. తమ హక్కుల్ని హరించేలా ఉన్న కఠిన చట్టాన్ని రద్దు చేసేలా ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, ప్రపంచ పౌర సమాజం ఇస్లామాబాద్పై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. ఇప్పుడు మౌనంగా ఉండడం అంటే అణిచివేతకు భాగస్వామిగా మారడమే అని BYC తీవ్ర హెచ్చరిక చేసింది. మరోవైపు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను బలోపేతం చేయడం అవసరమని వాదిస్తూ ప్రభుత్వం చట్టాన్ని సమర్థించింది. ఈ బిల్లు రాష్ట్ర వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని, చట్టాన్ని గౌరవించే పౌరులు భయపడాల్సిన అవసరం లేదని చెబుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏం చేయబోతుందన్నదే అసలు ప్రశ్న. బలూచిస్తాన్ స్వాతంత్ర ఉద్యమ అణిచివేతకు పాక్ చేసే ప్రయత్నాలు వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే 80% బలూచిస్తాన్పై ఇస్లామాబాద్ నియంత్రణ కోల్పోయింది.
భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సమయంలోనే బిఎల్ఏ ఫైటర్లు యాక్షన్ మార్చేశారు. తమ ప్రాంతంలోని పాక్ సైనికులు పోలీసుల్ని వేటాడి హతమారుస్తున్నారు. సైనిక స్థావరాలపై దాడులు చేస్తూ ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాపై దాడులు చేసి ఫ్రాంటియర్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్తో పాటు కీలకమైన చెక్ పాయింట్లను స్వాధీనం చేసుకున్నట్లు బిఎల్ఏ గత నెలలోనే ప్రకటించింది. అలాగే కలత్ జిల్లాలోని మాంగోచర్ టౌన్ సహా కెచ్, మస్తుంగ్, కచ్చి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాలు తమ ఆధీనంలోకి వచ్చాయని వెల్లడించింది. అంతేకాదు బలూచిస్తాన్కు స్వాతంత్రం ప్రకటించుకుంది. పార్లమెంట్ భవనం, జెండా, లోగోలు విడుదల చేసి ప్రపంచ దేశాలలో దౌత్య సంప్రదింపులు సైతం స్టార్ట్ చేశారు. ఇలాంటి సమయంలో నిర్బంధ చట్టాల ద్వారా ఉద్యమాన్ని అణిచివేయాలనుకుంటే అంతకు మించిన తెలివి తక్కువతనం ఉండదు. ఒక రకంగా నిర్బంధ చట్టాలతో బలూచ్ ఫైటర్లను మరింత రెచ్చగొట్టడమే అవుతుంది కూడా.